సో హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకున్నాం. ఇస్ ఏ వేరియబుల్స్ ఇన్ పైథాన్. ఇది ప్రోగ్రామింగ్కి బేసిక్ ఫౌండేషన్. లైక్ వాట్ ఈస్ వేరియబుల్, అసలు వేరియబుల్ అంటే ఏంటి అన్న డౌట్ అన్నది ఉంటుంది, ఉండకపోవచ్చు. ఓకే, సో వేరియబుల్ అంటే డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అయ్యే నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ x is equals to 10 అన్నది తీసుకుంటున్నాం కదా. సో x అన్నది వేరియబుల్ నేమ్. సో 10 అన్నది వాల్యూ, అంటే x అనే బాక్స్లో 10 అనే వాల్యూ అన్నది స్టోర్ అయి ఉంది అని ఇమాజిన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ అండ్ అసైన్మెంట్ దగ్గరికి వస్తే, ఇన్ పైథాన్లో మనకి అసైన్మెంట్ వాల్యూస్ అన్నది ఈజీగా ఉంటుంది అనమాట, డైరెక్ట్లీ అసైన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మనం ఇక్కడ చూస్తే పైథాన్కి అలాగే అనదర్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటి అన్నది, మనం పైథాన్లో డిక్లరేషన్ అన్నది సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ ఈజీలీ అసైన్ విత్ ది x is equals to 10. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇక్కడ జావాలో చూస్తే ఇంట్ ఎక్స్ అంటున్నాం, అంటే ఎక్స్ అన్నది ఒక ఇంటిజర్. ఆ ఇంటిజర్ని నేను వాల్యూ ఇక్కడ స్టోర్ చేస్తున్నాను అని చెప్తున్నాం. కానీ మనం ఇక్కడ ఈజీగా x is equals to 10 అంటున్నామంటే, సో 10 అనే వాల్యూ ఎక్స్లో స్టోర్ అవుతుంది, అంటే ఎక్స్ అన్నది ఒక ఇంటిజర్. అలాగా మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు నవ్య అని అంటున్నాం. సో నవ్య అనేది ఒక స్ట్రింగ్ అని దానికి ఆల్రెడీ తెలుస్తుంది, కానీ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్ట్రింగ్ నేమ్ నవ్య అంటే స్ట్రింగ్ అనే డేటా టైప్లో నవ్య అనే వేరియబుల్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి నవ్య అనేది వేరియబుల్ ఇక్కడ మనకి వర్క్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ డేటా టైప్ అన్నది రాయాల్సిన అవసరం లేదు, మనం ఇచ్చే వాల్యూని బట్టి అక్కడ వేరియబుల్ అన్నది తీసుకుంటుంది అనమాట. ఓకే, అండ్ మనం డిక్లరేషన్లోకి వస్తే వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. సో పైథాన్లో సెపరేట్గా డిక్లరేషన్ అన్నది ఉండదు, ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఇట్స్ లైక్ x is equals to 10. అండ్ అసైన్మెంట్ అంటే వాల్యూ ఇవ్వడం. సో x is equals to 10, x అనే వాల్యూ x అండ్ y వాల్యూకి అసైన్ అవుతుంది అనమాట. లైక్ x is equals to 10, y is equals to x అంటే x అనే వాల్యూ yకి అసైన్ అవుతుంది. అండ్ దెన్ ఇనిషియలైజేషన్, ఫస్ట్ టైం వాల్యూ ఇవ్వడం అనమాట, అంటే x is equals to 0, నేమ్ is equals to నవ్య. సో పైథాన్లో ఈ 3 కాన్సెప్ట్స్ అన్నవి ఒకేసారి జరుగుతాయి. సో రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి పైథాన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పైథాన్లో డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ సి, జావా లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంపల్సరీగా మనం ఇక్కడ డిక్లేర్ చేయాలి. సో పైథాన్ అన్నది ఈజీ ఫర్ బిగినర్స్ అని చెప్తాం. అండ్ ఐడి ఫంక్షన్లోకి వస్తే, అసలు ఐడి ఫంక్షన్ అంటే ఎందుకు యూజ్ చేస్తామంటే, ఐడి ఫంక్షన్ రిటర్న్స్ ది మెమరీ అడ్రస్. ఇప్పుడు మనం a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ టు 10, ప్రింట్ ఐడి ఆఫ్ ఏ, ప్రింట్ ఐడి ఆఫ్ బి అంటే సేమ్ వాల్యూస్ ఉంటే సేమ్ మెమరీ యూజ్ అవ్వచ్చు. మీనింగ్ మనం ఇప్పుడు ప్రింట్ చేస్తున్నామో, ప్రింట్ అనే వేరియబుల్ ఉంటుంది కదా, దానికున్న ఎక్కడైతే ఉందో మనం ఆ అడ్రస్ని తీసుకోవడానికి ఇక్కడ మనం ఐడి ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. అండ్ డిలీట్ కీవర్డ్ వచ్చేసి, మనం ఇచ్చిన వేరియబుల్ అనేది డిలీట్ అవ్వాలి అనుకుంటే మనం అక్కడ డిలీట్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో వేరియబుల్స్ అన్నవి ర్యామ్లో స్టోర్ అవుతాయి. సో x is equals to 25 అనుకుంటే x అనేది మెమరీ అడ్రస్ని పాయింట్ చేస్తుంది, వాల్యూ అన్నది స్టోర్లో ఉంటుంది అనమాట. సో ఫైల్ అంటే ఏంటి, ఫైల్ అంటే పర్మనెంట్ స్టోరేజ్, ఇస్ లైక్ హార్డ్ డిస్క్. సో ఇప్పుడు వరకు నేను ఏదైతే చెప్పానో అది ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను. సో వేరియబుల్స్ అంటే డేటాని స్టోర్ చేయడానికి, పైథాన్ అంటే డిక్లేర్ ఆటోమేటికల్లీ, సో అసైన్మెంట్ ఇవ్వడం అంటే వాల్యూని ఇవ్వడం, ఐడి అంటే మెమరీ అడ్రస్, డిలీట్ అంటే డిలీట్ వేరియబుల్స్,
అండ్ వేరియబుల్స్ అంటే ర్యామ్లో స్టోర్ అవుతాయి. సో స్టూడెంట్స్, ఇప్పుడు మీకు వేరియబుల్స్ క్లియర్గా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.